మరి అందరూ గుత్తొంకాయ కర్రీ రుచి చూసే ఉంటారు. అందులో ఆంధ్ర గుత్తి వంకాయ, రాయలసీమ గుత్తి వంకాయ అని చూసే మీలో ప్రాంతాన్ని బట్టి రకరకాల వంకాయ రుచులు, అవునా? సరే, ఇవాళ నేను చూపించబోయే ఈ గుత్తొంకాయ కర్రీ ఉందండి, అబ్బో అమ్మ చిన్నమ్మ దగ్గర నుండి నేర్చుకున్న రెసిపీ. వండుతుంటేనే బయట గేట్ దాకా గుమగుమలే. దానికోసం ముందుగా వంకాయలు అనేవి ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ మసాలా రెడీ చేసుకోవాలి. ఇవాళైతే 1/4 kg వంకాయలతో రెసిపీ చూసేద్దాం. ఇక్కడ వేసిన పల్లీలు ఒక 3 స్పూన్స్ దాకా అయితే ఉంటాయి. వేసిన ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆల్మోస్ట్ చిట్పట్లాడి చూడండి ఈ విధంగా బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక ఆ వేడి మీదనే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక చిన్న టీ స్పూన్తో 1/4 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. మరీ పెద్ద స్పూన్స్ కాకుండా ఈ స్పూన్తో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు. ఈ వేడి మీదనే ఈ జీలకర్ర చిట్పట్లాడి మెంతులు వేగి లైట్గా రంగు మారి మంచి స్మెల్ వస్తుంది. ఒకవేళ ఆ పెనం అనేది హీట్గా లేదు అనిపిస్తే స్టవ్ ఆన్ చేసి జీలకర్ర మెంతి వేగేదాకా లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. ఫైనల్గా చూడండి ఈ మాత్రం బాగా వేగిన తర్వాత చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు కొంచెం చింతపండు నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. నేను తీసుకున్న వంకాయలకి ఈ మాత్రం చింతపండు అయితే సరిపోతుంది. వంకాయలు ఎన్ని తీసుకున్నామో మసాలా ఎంత ఉందో దాన్ని బట్టి ఇక్కడ చింతపండు తీసుకోవాలి. చేత్తో గట్టిగా అదిమి పట్టుకుంటే చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు అయితే ఉంటుంది. సరే, ఈ చింతపండు నానేలోపు ఇందాక వేయించుకున్నాం కదా జీలకర్ర మెంతి, వేయించుకున్న పల్లీలకి పొట్టు తీసి వేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు ఇవైతే దాదాపుగా ఒక 10-12 దాకా చిన్న సైజు ఎండు కొబ్బరి ముక్కలు అయితే ఉంటాయి. ఇందులో వేసేవన్నీ కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే వంకాయ కర్రీ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 10 దాకా తొక్క తీసేసిన వెల్లుల్లి రెబ్బలతో పాటు 1/4 టీ స్పూన్ దాకా పసుపు, ఒక 2 స్పూన్స్ దాకా ధనియా పొడి, రుచికి సరిపడా కారం. ఇందులో టమోటా, చింతపండు వేస్తాం. ఏదైనా పుల్లటి రెసిపీస్లోకి కారం అనేది కొంచెం నార్మల్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. కారం ఎక్కువ పడుతుందని మరీ ఎక్కువ వేయకుండా కొంచెం చూసుకొని వేసుకుంటే తక్కువ వస్తే ఫైనల్లో చూసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ లేదా రాళ్ళ ఉప్పు వేశాక ఇందాక నానబెట్టుకున్నాం కదా ఈ చింతపండు వేసుకోవాలి. చింతపండుతో పాటు కొంచెం అంటే కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఆ జార్ తిరగడానికి, ఆ మసాలా మెత్తగా గ్రైండ్ అవ్వడానికి. గ్రైండ్ చేశాక ఈ మసాలా ఎలా ఉండాలి అంటే చిక్కగా ఉండాలి, కొంచెం గట్టిగా ముద్దలాగా ఉండాలి. అలా ఉంటేనే వంకాయలో పెట్టడానికి కూడా బాగుంటుంది. సాధ్యమైనంత వరకు మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3-4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ మసాలాలో బాగా కలిసేలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత వంకాయల్ని వేయించుకోవాలి. ఈ స్టేజ్లో ఈ మసాలాలో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు, లేదంటే ఫైనల్లో అయినా చూసుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళి వంకాయల్ని మధ్యలోకి 4 భాగాలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వంకాయలు ఆయిల్లో వేసే ముందు ముఖం చేతులు జాగ్రత్త. వంకాయలు తడిగా లేకుండా చూసుకోవాలి. వంకాయలు బాగా కడిగేసిన తర్వాత తడి అనేది ఏ మాత్రము లేకుండా తుడిచి ఆ తర్వాత కట్ చేసుకోవాలి 4 భాగాలుగా. ఈ వంకాయ కర్రీని 2 రకాలుగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేయకపోయినా ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఆ మసాలాను డైరెక్ట్గా ఈ వంకాయలో పెట్టేసి సేమ్ ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి అలా ఒకసారి ట్రై చేయొచ్చు. వంకాయల్ని కట్ చేసిన తర్వాత అలాగే వదిలేసామంటే నల్లగా అయిపోతాయి కాబట్టి వెంటనే ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి అటు ఇటు కలుపుకుంటూ ఇక్కడ గుర్తుంచుకోవాలి ఈ వంకాయలు ఒక 70-80% మాత్రమే వేయించుకోవాలి. ఇక్కడ ఒక 80% ఉడికితే మిగిలిన 20% మసాలాలో ఉడికి ఆ మసాలా ఫ్లేవర్స్ మొత్తం ఈ వంకాయలకు పట్టాలి. ఇక్కడ నేను తీసుకుంది 4 వంకాయలే, కానీ గ్రైండ్ చేసిన మసాలా అంతా కూడా ఒక 1/4 kg వంకాయలకి అంటే ఒక 6 వంకాయలకి అయితే సరిపోతాయి. 6 వంకాయలు అంటే దాదాపు 1/4 kg వంకాయలు అయితే వస్తాయి, 250 grams. వంకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మసాలాని ఈ వంకాయ మధ్యలో ఈ విధంగా ఉంచుకోవాలి. ఇదే విధంగా అన్ని వంకాయల్లోకి మసాలా ఉంచుకున్న తర్వాత మిగిలిన మసాలాని అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇందాక వంకాయలు వేయించుకున్నాం కదా అదే కడాయిలో కానీ లేదా వేరే కడాయిలో కానీ ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసిన ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసి ఆవాలు మొత్తం చూడండి ఈ విధంగా బాగా చిట్పట్లాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించగా చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా లైట్గా పింకిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమోటా కానీ లేదా మీడియం సైజ్ 1.5 టమోటా కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమోటా ముక్కలు తొందరగా మెత్తబడడానికి ఇక్కడ మూత పెట్టైనా వేయించుకోవచ్చు.
ఫైనల్గా టమోటా నుండి ఆ స్కిన్ అనేది సపరేట్ అయ్యేంత వరకు వేగిన తర్వాత వంకాయల్లో పెట్టగా మిగిలిన మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా వేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించగా ఈ మసాలా ఆయిల్లో వేగి మంచి స్మెల్ వస్తుంది. గ్రైండ్ చేసుకున్న మసాలాలు అన్నీ పచ్చిగానే వేసి గ్రైండ్ చేసాం కాబట్టి ఆయిల్లో వేగి మంచి స్మెల్ వస్తుంది. ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు కొంచెం వేసిన తర్వాత ఇక్కడ లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ బాగా సపరేట్ అయ్యింది అంటే ఈ మసాలా బాగా వేగినట్టే. ఆ తర్వాత వంకాయలు ఉడకడానికి సరిపడా, గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి. ఇక్కడ ఉంటే చింతపండు నానబెట్టిన తర్వాత మిగిలిన నీళ్ళైనా వేసుకోవచ్చు. నేనైతే మన ఇంట్లో వాటర్ తాగే ఒక పెద్ద గ్లాస్, స్టీల్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 1 గ్లాస్ నీళ్ళు అయితే వేసుకున్నాను. ఇందాక గ్రైండ్ చేశాం కదా మసాలా, అదే మిక్సీ జార్లోకి నీళ్లు వేసి వేసుకోవచ్చు. తగినన్ని నీళ్లు వేశాక నీళ్ళు ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఇందాక రెడీగా ఉంచుకున్నాం కదా ఈ వంకాయలు వేసుకోవాలి. ఈ వంకాయలు ఆల్మోస్ట్ ఒక 80-70% ఉడికిపోయాయి కాబట్టి ఇక్కడ ఉడకడానికి పెద్ద టైం పట్టదు. మసాలాలో వేసిన తర్వాత అటు ఇటు ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి. మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరిచూసుకోవచ్చు. గ్రేవీ కొంచెం చిక్కబడి వంకాయలు మెత్తగా ఉడికి ఆయిల్ అనేది చూడండి ఈ విధంగా సపరేట్ అయింది అనుకున్నాక ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరిచూసుకోవచ్చు. పుల్లగా ఉంది అంటే కారం అయినా తక్కువ ఉంటుంది లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. గ్రేవీగా ఉండే కర్రీస్ ఏవైనా కూడా వేడివేడిగా ఉన్నప్పుడు ఈ మాత్రం గ్రేవీ ఉన్నా చల్లారిన తర్వాత ఆ గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఈ మాత్రం ఉండంగా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ వంకాయ కర్రీ రైస్లోకే కాకుండా రాగి ముద్ద, చపాతీ, దోశ, పూరీల్లో కూడా చాలా బాగుంటుందండి.